యోహాను గారు రాసినటువంటి 3వ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనము ఒకసారి చదువుకొని మనం ప్రార్థన చేసుకుందాం. యోహాను పత్రిక 3వ పత్రిక, యోహాను గారు రాసిన 3వ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనము. అవకాశం ఉన్న వాళ్ళు ఒకరు చదవచ్చు, అందరూ మౌనంగా ఉండొద్దు, కానీ మిగతా వాళ్ళు వింటారు మీరు చదవడం వలన. అవకాశం ఉండేవాళ్ళు చదవండి, మంచిదే కదా. బైబిల్ ముందేసుకొని ప్రశాంతంగా సమాధానంగా ఉండేవాళ్ళు హ్యాపీగా బైబిల్ ముందు వేసుకొని చదవచ్చు. దేవుడు మళ్ళీ దీవించును గాక. యోహాను గారు రాసినటువంటి 3వ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనము. నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు గనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తనను గూర్చి సాక్ష్యము చెప్పగా విని బహుగా సంతోషించితిని. ఎంత మంచి మాట అండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయచేసి ప్రార్థనలో అందరం కూడా ఏకీభవిద్దాం. పరిశుద్ధుడైన యేసయ్య, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. ఈ మధ్యాహ్న సమయంలో నాయన తండ్రి, ఇటు రీతిగా మరొక దినము ఇదిగో నీ సన్నిధిలోకి రావడానికి మాకు ఇచ్చిన ధన్యతను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. ఇదిగో నాయన తండ్రి, ఈరోజు నాయన చూడనటువంటి వారు ఎంతోమంది ఉంటున్నారు. ఈరోజు నాయన అయ్యా గడపాలని అనుకున్నవారు ఎంతోమంది లేరు, కానీ మేము సజీవ లెక్కలో ఉంచినందుకు మీకు వందనాలు. ఈ సజీవ లెక్కలో ఉన్నటువంటి మాకు శ్రేష్టమైన వాక్యాన్ని దినదినము ఆత్మీయ ఆహారాన్ని అందిస్తున్నందుకు మీకు వందనాలు స్తోత్రాలు. మంచి దేవుడివి, కృపగల దేవుడివి. ఎంతమంది అయితే ఈ లైవ్లో వాట్సాప్ ద్వారా వింటున్నారో అయా, ఇక మీద వినబోతున్నారో వారిని దీవించి ఆశీర్వదించి సూటిగా స్పష్టంగా మాట్లాడి ఆ వాక్యాన్ని ఏ దుష్టుడు ఎత్తుకోపోకుండా వాక్యానుసారమైన జీవితము నాకు మా అందరికీ మీరు దయచేసి మీరు మహిమ పొందమని నజరేయుడు సజీవుడు అయిన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిది, చాలా సంతోషము. ఇప్పుడు చదివినటువంటి వాక్యాన్ని మరొకసారి జ్ఞాపకం చేసుకుందాము. యోహాను రాసినటువంటి 3వ పత్రికలో 1వ అధ్యాయము 3వ వచనము. 1వ అధ్యాయం 3వ వచనము. నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు. ఈ మాట మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందామా? సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు అని ఇంత ఖచ్చితంగా నిక్కచ్చిగా ఎవరు చెప్పగలరండి? నీకు దగ్గరగా ఉన్నటువంటి వారు, ఎవరైతే నిన్ను అబ్జర్వ్ చేస్తుంటారో, ఎవరైతే నీతో నడుస్తూ ఉంటారో, ఎవరైతే నిన్ను అనుసరిస్తూ అంటే నీ మాటలు అనుసరిస్తూ నీతో సావాసము చేస్తున్నటువంటి వారు ఎవరైతే దగ్గరగా ఉంటున్నారో వారు ఈ మాట చెప్పగలుగుతారు. నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు అని. అది సత్యము కావచ్చు, అసత్యము కూడా కావచ్చు. ప్రియులారా, మనం గమనించండి. సత్యం వైపు నడిచే వారిని గమనిస్తూ ఉంటారు, అసత్యం వైపు నడిచే వారిని కూడా గమనిస్తూ ఉంటారు. ఇది ప్రజలు గమనిస్తున్నారు. మరి దేవుడు గమనిస్తున్నాడా అంటే దేవుడు కూడా గమనిస్తూ ఉంటాడు. ఈ ప్రజలు అంటే ప్రజల్లో ఆయన ఆత్మ ఎవరో ఒకరు లోపల ఉండి నిన్ను అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, నీ యొక్క ప్రవర్తన అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. అందుకని ఇక్కడ చెప్తున్నటువంటి మాట యోహాను గారు అంటున్నారు, నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు గనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తనను గూర్చి. ఏమండి సహోదరులు? ఎవరు సహోదరులు? ఇప్పుడు మనం ఈ గ్రూపులో ఈ యొక్క వాట్సాప్ గ్రూపులో
మనము సహోదరులు అందరం కూడా సహోదరి సహోదరుడు, సహోదరి సహోదరుడు, అలాగా మనం అందరం కూడా కలిసి ఈ యొక్క వాట్సాప్ గ్రూపులో ప్రార్థన చేస్తూ ఉన్నాం, సహవాసం కలిగి ఉన్నాం, మంచి మాటలు వింటూ ఉన్నాం. అలాగే మనము అందరం కలిసి ఒకరికొకరు ప్రార్థన చేసుకుంటూ ఉన్నాం. మనమే అన్నమాట సహోదరులు అంటే. మన సహోదరులు అందరము కూడా వచ్చినప్పుడు అంటే ఒకరికొకరు ఒక నీ యొక్క ఏమని చెప్పబడింది సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తనను గూర్చి నీ ప్రవర్తనను గూర్చి వారు సాక్ష్యము చెప్పగా వారు సాక్ష్యము చెప్పగా విని బహుగా సంతోషించితిని. దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రియులారా, గమనించండి. ఒక తల్లి తండ్రి ఇద్దరు పిల్లల్ని బాగా పెంచుతూ ఉంటారు. చాలా అద్భుతంగా వాళ్ళని చిన్నతనం నుంచి ఒక క్రమములో పెంచుతూ ఉంటారు. క్రమంగా పెరుగుతూ ఉంటారు. ఆ పిల్లవాడు ఆ పిల్లలు ఇద్దరు కూడా తల్లిదండ్రులు ఇద్దరు కూడా వాళ్ళని చిన్నతనం నుంచి భయభక్తులతో పెంచుతూ ఉంటారు. ఎటువంటి పొరపాటు వాళ్ళలో జరగకుండా, ఎటువంటి పొరపాటు వారిలోకి సాతాను జొరబడకుండా వీరు చాలా కంచి వేసి కాపాడుతూ వారిని పెంచుతూ ఉంటారు. అయితే కొంతకాలము అయిన తర్వాత, కొంత వయసు వచ్చిన తర్వాత వాళ్ళు స్కూల్కి వెళ్తారు. స్కూల్కి వెళ్ళినప్పుడు అక్కడ కూడా వాళ్ళు మంచిగా చదువుతూ ఉంటే ఆ తల్లిదండ్రులు చాలా సంతోషిస్తూ ఉంటారు. తర్వాత వారు స్కూల్ అయిపోయింది, హై స్కూల్కి వెళ్ళిపోయారు. హై స్కూల్కి వెళ్ళిన తర్వాత హై స్కూల్లో మంచి పేరు తెచ్చుకున్నారు. హై స్కూల్లో మంచిగా ఉంటున్నారు. అప్పుడు కూడా తల్లిదండ్రులు చాలా సంతోషిస్తుంటారు. అలాగే స్కూల్ అయిపోయిన తర్వాత కాలేజీకి వెళ్ళారు. కాలేజీలో కూడా మంచి చదువులు చదువుతూ మంచి ర్యాంకులు తెచ్చుకుంటూ ఉండటంతో ఈ తల్లిదండ్రులకి ఇంకా సంతోషం ఎక్కువైపోయింది, ఆనందం ఎక్కువైపోయింది. అలాగే ఆ కాలేజ్ చదువు కూడా అయిపోయింది. మంచి చదువులు చదివారు, మంచి ఫస్ట్ క్లాస్లో చదివారు, మంచిగా మార్కులు వచ్చినాయి. ఈ విధంగా మంచి మార్కులు, మంచి చదువు చదవడం వలన వాళ్ళకి ఏమైందంటే వాళ్ళకి మంచి ఉద్యోగం వచ్చింది. ప్రియులారా, గమనిస్తున్నారు కదా నా మాటలు. వారికి మంచి ఉద్యోగం వచ్చింది. వారికి మంచి ఉద్యోగం రాగానే ఆ తల్లి తండ్రి ఇద్దరు కూడా ఎంతో ఆనందిస్తారన్నమాట వారిని బట్టి. ఇప్పుడు ఈ సాక్ష్యము ఆ బిడ్డలకి చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు రేపటి రోజున ఎక్కడికి పోయినా కూడా వాళ్ళు ఒక మంచి సాక్షులుగా ఉంటారు. మంచి సాక్ష్యం చెప్తారు వాళ్ళు. ఏమంటారంటే, నీ సత్య ప్రవర్తనలలో నీవేం చేస్తున్నావంటే సాక్ష్యం కలిగి ఉన్నావు. అది తల్లిదండ్రులు విన్నప్పుడు, ఆ బిడ్డల పట్ల ఆ తల్లిదండ్రులు ఆ సాక్ష్యాన్ని విన్నప్పుడు బహుగా సంతోషిస్తారు. హల్లెలూయా. ఇక్కడ యోహాను గారు సంతోషిస్తున్నారు. ఎవరిని బట్టి? ఇక్కడ ఆ సహోదరులంతా కూడా ఒక సంఘంలో ఉన్నటువంటి వారు వారి యొక్క ప్రవర్తనను విన్నప్పుడు, వాళ్ళ ప్రవర్తనని, వాళ్ళ నడవడికని అన్నీ కూడా గమనించినప్పుడు ఆ యొక్క ఆ సేవకుడే అనుకుందాం, ఆ సేవకుడు, ఆ యోహాను గారు సేవకుడు ఎంతగానో బహుగా సంతోషించాడంట. ఎందుకని సంతోషించాడు? సత్య ప్రవర్తనను గూర్చిన సాక్ష్యము విన్నాడు కాబట్టి, మంచి సాక్ష్యము కలిగి ఉన్నాడు కాబట్టి అతను చాలా సంతోషముతో ఈ మాట చెప్పాడు. హల్లెలూయా. ఎంతమంది వింటున్నారు? ఎంతమంది సంతోషంగా ఉన్నారు? మంచి సాక్ష్యము కావాలి. ప్రియ సహోదరి సహోదరుడా, వింటున్న వాళ్ళు ఒకసారి హల్లెలూయా చెప్పండి. ఒకరైనా హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. కాబట్టి ప్రియులారా, చాలా జాగ్రత్తగా విందాం. ఈ దేవుని మాటలు ఒక్కసారి మిస్ అయితే తర్వాత మనకు దొరకవు అన్నమాట. ఒక్కొక్కసారి దేవుడు సేవకులను వాడుకొని కొన్ని అద్భుతమైన మాటలు, కొన్ని మన జీవితానికి పనికొచ్చే మాటలు బయలుపరుస్తాడు. ఒకవేళ మీరు అనుకోవచ్చు, మళ్ళీ సేవకుడిని అడిగితే, లేదంటే మళ్ళీ ఆ పాస్టర్ని అడిగితే
మళ్ళీ చెప్తాడా మాటలు అనుకోవచ్చు నువ్వు. కానీ ప్రియులారా గమనించండి, ఆ పరిశుద్ధాత్మ చెప్పే మాటలు ఎప్పుడైతే చెబుతాడో ఆ సమయంలోనే అవి వస్తాయి, విడుదలవుతాయి. కానీ తర్వాత మళ్ళీ ఆ మాటలు రావు. కాబట్టి జాగ్రత్తగా మనము వాక్యాన్ని విందాం, చాలా శ్రద్ధగా విందాం. దేవుడు మళ్ళీ దీవించునుగాక. చూడండి, ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనములో అక్కడ ఉన్నటువంటి ఒక మాటను మనము జాగ్రత్తగా చదువుకుందాం. అతడు దేవుని వాక్యమును గూర్చియు యేసుక్రీస్తు సాక్ష్యమును గూర్చియు తాను సూచినంత మట్టుకు సాక్ష్యమిచ్చెను. హల్లెలూయా. చూడండి, ఇక్కడ దేవుని వాక్యమును గూర్చి, యేసుక్రీస్తు సాక్ష్యమును గూర్చి. యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నంతకాలం కూడా నీకు, నాకు, మనందరికీ ఒక మాదిరిగా ఉండి వెళ్ళాడు. ఆయన ఒక సాక్ష్యం ఉంచిపోయాడు. ఇప్పుడు ఆయనకు ఒక మంచి సాక్ష్యం ఉన్నది కాబట్టి ఈరోజు నువ్వు, నేను, మనందరం కూడా యేసుక్రీస్తు గురించి మనం ధ్యానం చేస్తున్నాం. ఆయన కూడా నీలాగా, నాలాగా, మనందరిలాగా పాపిలాగా జీవించుంటే, పాపుల్లో ఆయన కూడా చేరిపోయి ఉంటే ఆయన గురించి మాట్లాడుకునే వాళ్ళు లేరు, ఆయన గురించి పట్టించుకునే వాళ్ళు లేరు. అసలు యేసుక్రీస్తు అనే వ్యక్తి ప్రత్యేకంగా ఉండడు. ఆయన పాపులలో చేరక ఆయన ఒక సపరేట్గా ఆయనకంటూ ఒక సాక్ష్యం నిలబెట్టుకున్నాడు. కాబట్టి ఆయన గురించి మనం ఈరోజు నువ్వు, నేను, మనందరం కూడా ధ్యానం చేస్తున్నాం. ఒకసారి హల్లెలూయా చెప్పండి. మీరు వింటున్నారో లేదో నాకు తెలియట్లేదు. ఇంకా దేవునికి స్తోత్రం. మంచిది, మీరు వింటున్నారు కాబట్టి సంతోషపడుతున్నాను నేను. కాబట్టి ప్రియులారా గమనించండి, దేవుని యొక్క మాటలు మనము శ్రద్ధగా వినాలి. ఆయన ఎలా అయితే సాక్షిగా ఈ లోకంలో జీవించాడో నువ్వు, నేను, మనందరం కూడా సాక్షులుగా జీవించాలి. ఎవరికి సాక్షులుగా జీవించాలి? దేవునికి సాక్షులుగా జీవించాలి. మనము ఏదో ఇంటి పక్కోళ్ళు మనల్ని బట్టి, లేకపోతే మనం ఫేవర్గా ఉంటాం కాబట్టి మన గురించి వాళ్ళు 4 మాటలు, మంచి మాటలు చెప్పినంత మాత్రాన నువ్వు మంచి సాక్ష్యము కలిగిన వాడివి కాదు, మంచి సాక్ష్యము కలిగిన దానివి కాదు. ఎందుకంటే నీ మీద అభిమానంతో అతడు నీకు సాక్షిగా మంచి మాటలు చెప్పొచ్చు. నీ మీద అభిమానంతో నీ గురించి మంచి మాటలు చెప్పొచ్చు ప్రియ సహోదరి. కాబట్టి స్త్రీ అయినా పురుషుడైనా మనకు అభిమానంగా ఉండేవాళ్ళు మన గురించి ఒక సాక్ష్యాలు ఇస్తూ ఉంటారు. కానీ అది కాదు. కానీ నీవు, నేను, మనందరం కూడా దేవుని పట్ల, దేవుని యొద్ద మనము మంచి సాక్షులుగా నిలబడాలి, ఉండాలని దేవుడు ఈ మాట మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, అందరం కూడా జాగ్రత్తగా విందాం. నీకు మంచి సాక్ష్యము ఉందా? నీ సంఘములో మంచి సాక్ష్యము ఉందా? సమాజంలో మంచి సాక్ష్యము ఉందా? నువ్వు ఉంటున్నటువంటి స్థలంలో కానీ, నువ్వు తిరుగుతున్నటువంటి ప్రాంతంలో కానీ మంచి సాక్ష్యం అనేది నీకు ఉందా లేదా అనేది మనం ఒకసారి పరిశీలన చేసుకోవాలి. ఈ యొక్క పౌలు భక్తుడు, ఈ పౌలు గారు ఎవరైతే ఉన్నారో తీతుకు రాసినటువంటి పత్రికలో, తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో ఒక మాట రాశాడు. ఈ సాక్ష్యము నిజమే. ఈ హేతువు చేత వారు యూదుల కల్పనా కథలను సత్యము నుండి తొలగిపోవునట్టి మనుష్యుల కట్టడలను లక్ష్య పెట్టక. ఏమంటున్నారండి ఇక్కడ? చాలామంది సాక్ష్యాలు పోగొట్టుకుంటున్నారంట. ఎవరు పోగొట్టుకుంటున్నారు? బోధకులు పోగొట్టుకుంటున్నారు, సేవకులు పోగొట్టుకుంటున్నారు, పరిచారకులు పోగొట్టుకుంటున్నారు, పరిచారం చేసేవారు పోగొట్టుకుంటున్నారు. ఎందుకు పోగొట్టుకుంటున్నారు? ఎలా పోగొట్టుకుంటున్నారంటే
ఈ సాక్ష్యము నిజమే. కొంతమంది సాక్ష్యాలు కొంతమంది గురించి చెప్తూ ఉంటారు. ఏమని చెప్తున్నారంటే, ఈ హేతువు చేత వారు యూదుల కల్పన కథలను కొంతమంది కథలు చెప్పి పప్పాలు కడిపేసుకుంటున్నారు. కొంతమంది వారి యొక్క ఏదో సొంత మాటలు చెప్పి ఏదో ఒక విధంగా వాళ్ళని ఒక మాయలోకి నడిపించి ఆ విధంగానే సత్యమును ఏం చేస్తున్నారంటే దూరపరుస్తున్నారు. సత్యములోకి నడిపించడం లేదు. ఆ సత్యము అంటే ఎవరు అంటే యేసయ్య. యేసయ్య అనే సత్యంలోకి నడిపించడం లేదు. ఆ సత్యములో నడిపిస్తూ ఉన్నారు. అలాగా చాలామంది విశ్వాసులు తొలగిపోతున్నారు. చాలామంది తప్పిపోతున్నారు. చాలామంది దేవుళ్ళో ఎదగలేకపోతున్నారు. కారణం ఏమిటంటే ఆ సాక్ష్యాన్ని పోగొట్టుకోవడము. అతనుకున్నటువంటి మంచి సాక్ష్యాన్ని పోగొట్టుకుంటున్నాడు. అతనుకున్నటువంటి మంచి నడవడికని క్రియను పోగొట్టుకుంటున్నాడు. ఆమెలో ఉన్నటువంటి మంచి సాక్ష్యం పోగొట్టుకుంటుంది. ఆమెలో ఉన్నటువంటి ఈ సాక్ష్యాలు ఎప్పుడైతే పోగొట్టుకుంటారో వాళ్ళు తొలగిపోతారు. ఆ సాక్ష్యములో నుంచి తొలగిపోతారు. ఆ మంచి సాక్ష్యములో నుంచి తొలగిపోతారని దేవుని లేఖనాలు తెలియపరుస్తూ ఉన్నాయి. చూడండి, మనుషుల యొక్క కట్టడములను లక్ష్య పెట్టక మనం ఎప్పుడు కూడా మనుషుల వైపు చూస్తూ ఉంటాం. మనుషుల యొక్క పొగడ్తలు కావాలి మనకు. మనుషులు పొగుడుతూ ఉంటే ఎంత దూరమైనా పోతాం. మనుషులు మనం పొగడాలి. మనుషుల్ని మనం పొగడాలి. మనము మనుషుల్ని పొగడాలి. అలా పొగుడుతూ ఉంటేనే వారు ఎంత దూరమైనా ఏమైనా చేస్తారు. ఏమాత్రము వాళ్ళని కొంచెము తేడాగా మాట్లాడినా, ఏదైనా కూడా తక్కువ చేసి మాట్లాడినా, లేకపోతే వారిని ఏదైనా చేసినా కూడా వెంటనే వారు మనల్ని పట్టించుకోరు. ఆ వ్యక్తులను పట్టించుకోరు. అంటే ఇక్కడ మనుషుల యొక్క కట్టడలను లక్ష్య పెడుతున్నారు. అందుకే దేవుని లేఖనము తెలియపరుస్తుంది. ఈ తీతుకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 13వ వచనంలో మనుషుల కట్టడలను లక్ష్య పెట్టక అని చెప్పబడుతుంది మాట. మనుషుల యొక్క కట్టడాలను నువ్వు లక్ష్య పెట్టొద్దు, కానీ దేవుడు నీకు సాక్ష్యం ఇవ్వాలి. దేవుడే నీకు సాక్ష్యం ఇవ్వాలి. ఇదిగో నా కుమార్తె చాలా అద్భుతంగా ప్రవర్తిస్తుంది. ఆమె ప్రవర్తన అద్భుతం. ఆమె కవలికలు, ఆమె చేసే పని ప్రతిదీ కూడా నాకు సాక్ష్యముగా ఉంటుంది అన్నట్లుగా మనము నడుచుకోవాలి. ప్రియ సహోదరి, సహోదరుడా, మనుషులు ఈరోజు పొగుడుతారు. నెక్స్ట్ రోజు పక్కన రోజే నేను తిడతారు. నీ ముందు పొగిడినట్టుగా కనిపిస్తారు. నీ ముందు బహుగా పొగుడుతారు. నీ ముందు బహుగా హెచ్చిస్తారు నిన్ను. పక్కన వెళ్ళి ఆ తర్వాత నీ గురించి చెడుగా మాట్లాడతారు. పక్కన వెళ్ళి నీ గురించి రకరకాల మాటలు మాట్లాడతారు. ఆ మనుషులను లెక్క పెట్టొద్దు. ఆ మనుషుల కోసం నువ్వు చేయొద్దు. ప్రియ సహోదరి, సహోదరుడా, దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, మనుషులను లక్ష్య పెట్టొద్దని ఈ తీతు రాసినటువంటి పత్రికలో చెప్పబడుతూ ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అలాగే ఇంకొక మాట మనం విందాం. మీరు వింటున్నారండి? దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. వింటున్న వాళ్ళు ఒకసారి హల్లెలూయా చెబుదామా? ఒకరు. చాలా మంచిది. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయం 8వ వచనం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయం 8వ వచనంలో మరియు లేవి క్రమము చూడగా చావునకు లోనైన వారు 10వ వంతులను పుచ్చుకొనుచున్నారు. అయితే ఈ క్రమము చూడగా జీవించుచున్నాడని సాక్ష్యము పొందినవాడు పుచ్చుకొనుచున్నాడు. ఈ 10వ వంతు గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు. ఎవరు ఈ లేవి క్రమం అంటే ఏమిటి? అసలు లేవీలు ఎవరు? ఒక్కసారి బైబిల్లో నుంచి లోతుగా ఆలోచించేద్దాం. లోతుగా మనం గ్రహిద్దాం. ఒకానొక సమయంలో దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని ఎన్నుకున్నాడు. ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తు దేశంలో నుంచి కనాను దేశానికి తీసుకొచ్చాడు.
ఇంచుమించుగా 20 లక్షల పైగా తీసుకొచ్చాడు. ఈ 20 లక్షల మంది కనాను దేశానికి వచ్చినప్పుడు, అక్కడ కనాను దేశానికి వచ్చేటప్పుడు యెరికో పట్టణాన్ని వాళ్ళు దాటుతున్నప్పుడు, యెరికో పట్టణంలో అక్కడ కొంతమంది 10 గోత్రాలుగాను ఒకరుగాను, 2 గోత్రాలుగా ఒకరుగాను విడిపోయారు. ఈ 12 గోత్రాలు ఉండేవాళ్ళు అక్కడ. ఈ 12 గోత్రాల్లో నుంచి ఒక్కొక్క గోత్రంలో నుంచి ఒక్కొక్కరిని అలాగా తీసుకొని యాజకులుగా ఎన్నుకున్నారు. యాజకులు అంటే ఎవరంటే లేవీయులు. వాళ్ళకి సపరేట్గా లేవీయులు అని పేరు పెట్టారు. ఆ లేవీయులు అంటే ఎవరంటే యాజకత్వం చేయాలి. యాజకులు అంటే కొంతమంది హైందువులుగా ఉండే వాళ్ళకి తెలుస్తుంది. పూజారులు అన్నమాట. పూజారులు దేవునికి మధ్యవర్తులుగా ఉంటారు కాబట్టి ప్రజలకు దేవునికి మధ్యవర్తిగా ఎలాగా ఉంటారో వాళ్ళు పూజారులు. కానీ వాళ్ళు పూజారులు మనము హైందువుల్ని ఏమనము, కానీ నేను ఉదాహరణ మాత్రమే తీసుకున్నాను. ఆ పూజారులు ఎలా అంటారో మనం ఎలాగంటామో అలాగే లేవీయులు కూడా అలాగే ఉంటారు. ఆ రోజుల్లో లేవీయులు అలా 12 గోత్రాల్లో నుంచి ఏర్పరిచిన వారు లేవీయులు. అయితే ఈ లేవీయులు చూడగా చావునకు లోనైన వారు. ఈ సేవకులు ఒకసారి మీరు గమనిస్తే చావుకైనా కూడా సిద్ధపడతారు, కానీ ఆ యొక్క యాజకత్వం కానీ దేవుని సేవ కానీ విడిచిపెట్టరు. దేవుణ్ణి విడిచిపెట్టరు. ప్రియులారా గమనించండి. అయితే ఈ చావు కూడా తెగించినటువంటి లేవీ క్రమము అలాగా ఉంటుంది. వీరికి 10వ వంతులు ఇస్తూ ఉంటారు. 10వ వంతులను పుచ్చుకొనుచున్నారు. అంటే 10వ వంతులు ఎవరికి ఇస్తున్నారు? లేవీలకి ఇస్తున్నారు, సేవకులకు ఇస్తున్నారు, ఆ సేవ చేసేటువంటి పాస్టర్లకి ఇస్తున్నారు. ఆ 10వ వంతు ఇస్తూ ఉంటే, అయితే ఈ క్రమము చూడగా జీవించుచున్నాడని సాక్ష్యము. నువ్వెందుకు ఇస్తున్నావండి 10వ వంతు? 10వ వంతు భాగం ఇస్తున్నావు. 10వ వంతు భాగము దేవునికి ఇస్తున్నావు. 10వ వంతు ఎందుకు ఇస్తున్నావు? దేవుడు జీవించి ఉన్నాడు అని, దేవుడు సజీవుడని, సజీవుడు అయిన దేవుడికి ఇస్తున్నావు నువ్వు. అంతేగాని చనిపోయిన శవానికి ఇవ్వట్లేదు. నేను తప్పుగా నన్ను అర్థం చేసుకోకండి. ఒక పూజారి చేసే పూజలు ఒక శవంతో వాళ్ళు చేస్తున్నట్టుగానే ఉంటుంది. ఎందుకంటే బొమ్మలతో వాళ్ళు మరి పూజలు చేస్తూ ఉంటారు. మనం ఎక్కువగా వారి గురించి మాట్లాడడం, కానీ అయితే నేను చెప్తున్నాను, ఒక బొమ్మలకు మనము బైబిల్లోనే ఉన్న ఈ మాటలు, బైబిల్లో ఉన్నటువంటి మాటలే చెప్తున్నాను. విగ్రహములు వట్టి బొమ్మలు అని. ఆ బొమ్మలకు వారు సజీవులకు చేయట్లేదు, కానీ బొమ్మలకే చేస్తున్నారు. అయితే ఇక్కడ దేవుడు చెప్పినటువంటి లేవీయులు, ఈ లేవీయులు అంటే యాజకులు, వీళ్ళేం చేస్తున్నారంటే జీవించుచున్నాడని సాక్ష్యం ఇస్తున్నారంట. అలాగా ఆ 10వ వంతు ఎవరైతే పొందుకుంటున్నారో ఆ 10వ వంతు దేవునికే చెందుతున్నట్టుగా దేవుడు జీవించి ఉన్నాడని సాక్ష్యం ఇస్తున్నారంట ఇక్కడ. ప్రియులారా గమనించండి. నువ్వెందుకు 10వ వంతు ఇవ్వట్లేదు అంటే నీవు దేవుణ్ణి నమ్మట్లేదు. ఆయన జీవించి ఉన్నాడని నమ్మట్లేదు. నీవు నిజంగా దేవుణ్ణి నమ్మినట్లయితే, ఆయన జీవించి ఉన్నాడని నమ్మినట్లయితే ఆ 10వ వంతు నీది కాదు. ఆ 10వ వంతు దేవునిదే. అది దేవునికి ఇవ్వాలి. దేవునికి స్తోత్రం. ప్రియులారా గమనించండి. ఈ యొక్క మాటలు మనం వింటూ ఉన్నప్పుడు దేవుడు అద్భుతంగా సాక్ష్యం ఇవ్వాలని దేవుడు చెప్తూ ఉన్నాడు ఇక్కడ. చూడండి, అదే హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 2వ వచనం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 2వ వచనంలో దానిని బట్టి పెద్దలు సాక్ష్యము పొందిరి. దేనిని బట్టి సాక్ష్యం పొందారు? అక్కడ చెప్పినటువంటి మాటలు మనము చూస్తే, దేవుడు ఎప్పుడైతే మన ప్రవర్తనలు, మన క్రియలు అవన్నీ ఉంటాయో వాటిని బట్టే దేవుడు మనలను అద్భుతమైనటువంటి సాక్ష్యం ఇచ్చే దేవుడుగా ఉంటున్నాడు. హల్లెలూయా. మరి మనకు ఒక విశ్వాసులు ఇద్దరు కనిపిస్తారు బైబిల్లో. మొట్టమొదటిగా 2 విశ్వాసులు కనిపిస్తారు.
ఆ ఇద్దరు మొట్టమొదటి బైబిల్లో ఇద్దరు విశ్వాసులు ఎవరండి? మొట్టమొదటి విశ్వాసులు ఆదాముకి అవ్వకు పుట్టినటువంటి వారు. ఆదాముకి అవ్వకి ఒక ఇద్దరు పుట్టారు కుమారులు. వారి పేరేమిటి? ఒక ఆయనేమో కయ్యోను, మొదటిగా పుట్టిన వ్యక్తి. రెండో వ్యక్తి ఏమో హేబేలు కయ్యోను. ఇద్దరు విశ్వాసులు, చాలా దేవుని నమ్మినటువంటి వారు. ఇద్దరు కూడా దేవునికి అర్పణ తీసుకొచ్చారు. దేవునికి అర్పణ ఇద్దరు ఇచ్చారు. కానీ మరి విశ్వాసమును బట్టి హేబేలు ఇచ్చినటువంటి అర్పణను స్వీకరించాడు, కానీ కయ్యోను ఇచ్చినటువంటి అర్పణను ఆయన స్వీకరించలేదు. ఎందుకని? ఇద్దరు కూడా శ్రేష్టమైనయే ఇచ్చారు, కానీ అతను హృదయంలో సనుక్కుంటూ ఇచ్చాడు. ఎవరు? కయ్యోను. పెద్ద కుమారుడు అన్నమాట. ఆదాంకి అవ్వకి పెద్ద కుమారుడు. గొనుక్కుంటూ ఇవ్వడం వలన అది దేవుడు స్వీకరించలేదు. అదే హేబేలు ఇచ్చినటువంటి అర్పణ దేవుడు స్వీకరించాడు. దేవునికి స్తోత్రం చెప్దాం అందరం ఒకసారి. హల్లెలూయా. వింటున్నారా అండి? వింటున్నారా? దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఇంకా కొంతమంది మీరు సైలెంట్గా విన్నా కూడా ఫోన్ ఎక్కడో పెట్టి, లేకపోతే బ్లూటూత్ ఎక్కడో పెట్టేసి ఫోన్లో వింటున్నట్టు మాత్రం నటించొద్దండి. ఈ గంట మాత్రం ఖచ్చితంగా వాక్యాన్ని వినండి. దేవునికి స్తోత్రము. అందుకే చెప్తున్నాను, ఫోన్ ఎక్కడున్నా పర్లేదు, కానీ మీ చెవిలో మాత్రం బ్లూటూత్ ఉండాలి. అది వింటూ ఉండాలి మీరు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. సరే, ఇంకొక వాక్యాన్ని చూద్దాం. అవ్వట్లేదు, రెస్పాండ్ అవ్వండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. దేవునికి స్తోత్రం, వందనాలు. స్తోత్రం. ఓకే, మీట్లో పెట్టుకోండి. సంతోషం, మీట్లో పెట్టుకోండి. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 6వ వచనంలో, ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొనెను. దీనిని గూర్చిన సాక్ష్యము యుక్త కాలమందు ఇయ్యబడెను. ఏమండి? దేవుడు సాక్ష్యము, ఆ సాక్ష్యము నువ్వు నేను కూడా ఈరోజు వరకు చెప్పుకుంటున్నాం. ఎప్పుడు ఇచ్చాడు ఆయన? ముసలితనంలోన. ఆయన ముసలితనంలో ప్రాణం పెట్టాడండి. యుక్త కాలంలో పెట్టాడు ప్రాణం. నీకోసము నా కోసము ప్రాణం పెట్టాడు. క్రయధనముగా నీకోసం నా కోసం పెట్టాడు ప్రాణము. ఈ ప్రాణం పెట్టిన దేవుణ్ణి మనము మరి ఈరోజు కూడా ఆయన్ని ఆరాధిస్తున్నాం, కనపరుస్తున్నాం. ఎందుకు? ఆయన మంచి సాక్ష్యం కలిగి ఉన్నాడు కాబట్టి. ఆయన యుక్త కాలంలో ఆయన ప్రాణము ఇచ్చాడు అని మనకు లేఖనాలు తెలియపరుస్తూ ఉన్నాయి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. అదే తిమోతికి రాసినటువంటి మొదటి పత్రికలో, తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 7వ వచనంలో, మరియు అతడు నింద పాలై అపవాది ఉరిలో పడిపోకుండానట్లు సంఘమునకు వెలుపటి వారి చేత మంచి సాక్ష్యము పొందిన వాడై ఉండవలెను. చూసారండి? సంఘము వెలుపల, సంఘములో కూడా, సంఘం వెలుపలంటే సంఘం బయటే కాదు, సంఘములో కూడా మంచి సాక్ష్యం కలిగి ఉండాలి. ఎందుకు సంఘం వెలుపల అని చెప్పబడిందంటే, ఈ మాటని చాలా జాగ్రత్తగా విందాం. ఎందుకు ఆ మాట చెప్పాడు? ఆ తిమోతికి రాసినప్పుడు పౌలు భక్తుడు ఎందుకు చెప్పాడంటే, సంఘములో చక్కటి ముసుగులు వేస్తారు, సంఘములో చాలా బుద్ధిమంతులుగా నటిస్తారు, సంఘములో అసలు వీళ్ళలాంటి విశ్వాసులు ఇంక ఎక్కడెత్తికినా కూడా కనపడరు అన్నంతగా బిహేవ్ చేస్తారు. సంఘము వెలుపలికి వెళ్ళగానే వాళ్ళ అసలు రూపాలన్నీ బయటకు వచ్చేస్తాయి అన్నమాట. అది సాక్ష్యము. అలాంటి సాక్ష్యాన్ని, అలాంటి వాత వేయబడినటువంటి సాక్ష్యాన్ని మనం కలిగి ఉండొద్దు. కానీ
మంచి సాక్ష్యాన్ని మనం కలిగి ఉండాలి. అందుకనే ఇక్కడ పౌలు భక్తుడు తిమోతితో చెప్తున్నాడు, నీవు పడిపోకుండానట్లు సంఘమునకు వెలుపలి వారి చేత మంచి సాక్ష్యము పొందిన వాడవై ఉండవలెను. తిమోతి, జాగ్రత్త నాయనా, నీవు విశ్వాసంలో జాగ్రత్తగా ఉండు. సంఘములో ఎలాగుంటావో సంఘం బయట కూడా అలాగే ఉండు. సంఘం బయట కూడా అదే సాక్ష్యాన్ని నీవు పొందుకోవాలి. సంఘము లోపల అదే సాక్ష్యం ఉండాలి, సంఘం బయట వెలుపల కూడా అదే సాక్ష్యం ఉండాలని అక్కడ తిమోతికి ఎంత చక్కని మాటలో చెప్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి తిమోతికి రాసినటువంటి 2వ పత్రికలో ఇంకొక మాట చెప్తున్నాడు. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 8వ వచనము. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 8వ వచనములో, కాబట్టి నీవు ప్రభువు విషయమైన సాక్ష్యమును గూర్చి అయినను, ఆయన ఖైదీనైన నన్ను గూర్చి అయినను సిగ్గుపడక దేనిని శక్తిని బట్టి సువార్త నిమిత్తమైన శ్రమానుభవంలో పాలివాడవై ఉండవలెను. ఏమండి, ఈ మాటలన్నీ ఒక్కసారి మనము ఆలోచన చేస్తే అసలు మనము ఏ పాటి వారమండి? ఆ పౌలు భక్తుడు తిమోతికి చెప్తున్నాడు, తిమోతి, నీవు మన ప్రభు విషయంలో సాక్ష్యాన్ని కలిగి ఉండు. ప్రభు విషయంలో సాక్ష్యాన్ని కలిగి ఉండు. ఆ ప్రభు యొక్క ఖైదీనైన నేను. ప్రభు ఖైదీ అంటే ఏందండి? ఖైదీ అంటే అర్థం ఏంటి? బంధించబడము. ఖైదీ అంటే బంధించబడము, ఊసల మధ్యలో ఉండడము. అంటే ఎందుకు ఈ ఊసల మధ్యలో బందీలుగా ఉన్నాడంటే ఎక్కడున్నాడు? దేవుని ఊసలో ఉన్నాడు, దేవుని బందీకానంలో ఉన్నాడు, దేవునితో ఉన్నాడు. అందుకే ఆయన అంటున్నాడు, ఖైదీనైన నేను. ఎక్కడ, ఏ విషయంలో? ఆయన ఖైదీ అంటే దేవుని ఖైదీలో ఉన్నటువంటి నన్ను గూర్చి అయినను సిగ్గుపడొద్దు. నువ్వు సిగ్గుపడకుండా దేవుని భక్తిని బట్టి, దేవుని శక్తిని బట్టి సువార్త నిమిత్తమైన శ్రమానుభవంలో పాలివాడవై ఉండుము. సువార్తకు సంబంధించిన శ్రమలు వచ్చినాయా? ఏమి ఇబ్బంది లేదు. ఆ శ్రమలు నిన్ను పరలోకానికి చేరుస్తాయి. ఆ శ్రమలు నిన్ను నిత్య జీవానికి చేరుస్తాయి. ఆ విషయంలో నువ్వు ఏమాత్రం భయపడొద్దు, ఏమాత్రం దిగులు పడొద్దు, ఏమాత్రం సిగ్గుపడొద్దు, ఏమాత్రము బిడియం పడొద్దు. సువార్త విషయంలో సిగ్గు లేకుండా మనం ప్రకటించాలి. సువార్త విషయంలో మనము దేవుణ్ణి బయలుపరిచే విషయంలో, దేవుణ్ణి ప్రకటించే విషయంలో ఏమాత్రము సిగ్గు, బిడియము అలాంటి ఏమి ఉండకూడదు. నేను చిన్నప్పుడు సినిమాలు చూసేటప్పుడు చాలామంది సినిమాలు బాగా చూసేవాడిని. నేను సినిమాలు చూసేటప్పుడు నన్ను అనేవాళ్ళు, ఒరే సినిమా చూడబాకరా అనేవాడు. ఎందుకు సినిమా చూడొద్దు అంటున్నారంటే, కొంతమంది ఈ విధంగా నాకు నిర్వచనం ఇచ్చేవాళ్ళు. ఏమనంటే, సినిమా వాళ్ళకి సిగ్గు ఉండదంట. అర్థమైందండి? మా కాదండి, మా. సినిమా వాళ్లకు సిగ్గు ఉండదు, నీతి ఉండదు, మానం ఉండదు. సిగ్గు, నీతి, మానము ఈ 3 వాళ్ళకు ఉండవంట. వాళ్ళు సిగ్గుపడరు. ఇంకొకటి నీతిగా కూడా ఉండరు. 3వది వచ్చి మానాన్ని కూడా వదిలేస్తారు. మానం కూడా వదిలేస్తారు. అంటే మానం అంటే తెలుసు కదండి, పవిత్రత. మనం పవిత్రంగా జీవించాలనేది ఉండదు. ఆ మానాన్ని విడిచేస్తారు. కాబట్టి ఈ 3 లక్షణాలు వాళ్ళలో ఉంటాయి. కాబట్టి అలాంటి సినిమాలు ఎందుకు చూస్తావని కొంతమంది నాకు చెప్పేవాళ్ళు. నేను అన్నిటిగా ఉండేటప్పుడు పట్టించుకునేవాడిని కాదు. ఇప్పుడైతే దాని అర్థం తెలిసింది, దాని భావం తెలిసింది. కాబట్టి ఇప్పుడు ఉన్న ఫలానా విడిచిపెట్టేశాను. ప్రియులారా, గమనించండి, ఇలాంటి సాక్ష్యం మనము కలిగి ఉండాలి. అలాంటి సాక్ష్యం జీవితాన్ని మనం కలిగి ఉండాలి. అలా లేనప్పుడు మన సాక్ష్యాన్ని మనము దేవుని దగ్గర మంచి సాక్ష్యం పొందనప్పుడు, నువ్వు దేవుని దగ్గరే కాదు, కొంతమంది అంటారు, నేను చాలా భక్తిగా ఉంటున్నాను, చాలా బాగుంటున్నాను, చాలా మంచిగా ప్రవర్తిస్తున్నాను. ఆ దేవుడికి తెలుసండి. ప్రియులారా, గమనించండి, దేవుడికి మాత్రమే తెలిస్తే కాదు, నీవు జీవిస్తున్నటువంటి
ఆ సంఘము ఎదుటి కానీ, సమాజం ఎదుటి కానీ, ఆ ప్రజల ఎదుటి కానీ నీవు మంచి సాక్షిగా జీవించాలి. ఆ మంచి సాక్ష్యము కావాలి. అలాంటి సాక్ష్యం లేనప్పుడు నువ్వు కేవలం దేవునితోనే నాకు సాక్ష్యం ఉంది, దేవుడి దగ్గర నాకు సాక్ష్యం ఉందని చెప్పడానికి లేదు. మనుషుల ఎదుటను, ఆ దేవుని ఎదుటను 2 సైడ్‌లు కూడా నీకు మంచి సాక్ష్యం కలిగి ఉండాలి. హల్లెలూయా! దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పటికే చాలా ఎక్కువ చెప్పేసానేమో. దేవుడు ఈ మాటలు మనందరి వినికిడిలో స్థిరపరిచి, బలపరిచి, భద్రపరచును గాక. ఆమేన్. 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 అందరికీ వందనాలు, శుభములు. చాలా ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. మీ అందరికీ మంచి కలుగును గాక. ఓకే అమ్మా, నేను చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నానయ్యా. ఇప్పుడు వరకు నాయన తండ్రి, మీరు మాతో సూటిగా, స్పష్టంగా మీరు మాట్లాడారు. ఈ వాక్యాన్ని ఎంతమంది అయితే విన్నారో, ఎంత శ్రద్ధగా విన్నారో వారందరినీ కూడా మీరు దర్శించండి ప్రభువా. ఇదిగో నాయన, మేము సంఘములోను, సంఘం వెలుపట కూడా మంచి సాక్షులుగా ఉండుటకు సహాయం చేయండి అయ్యా. పౌలు భక్తుడితో నువ్వు చెప్పినట్లుగా ప్రభువా, పౌలు భక్తుడు అయ్యా తిమోతితో చెప్పినట్టుగా, తీతుతో చెప్పినట్లుగా, హెబ్రీ కర్తతో చెప్పినట్లుగా మేమందరం కూడా మంచి సాక్ష్యము కలిగి ఉండడానికి మీరు సహాయం చేయండి. ఈ యొక్క వాట్సాప్ గ్రూప్లో ఉన్నటువంటి ప్రతి బిడ్డను పేరు పేరున మీరు దర్శించండి. వారితో మీరు మాట్లాడినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు. ప్రతి ఒక్కరము మంచి సాక్ష్యము కలిగి, మంచి జీవితాన్ని కలిగి, నీతికరమైనటువంటి సేవలో ముందుకు వెళ్ళడానికి సహాయం చేయండి. పరిచర్యలో ప్రతి ఒక్కరము కూడా ఒక యోధుల్లాగా, ఒక సైనికుల్లాగా, ఒక క్రీస్తు సైనికుల్లాగా ముందుకు వెళ్ళడానికి మాకు సహాయం చేసి, ఇదిగో నాయన, మీరిచ్చినటువంటి ఈ సంఘము, మీరిచ్చినటువంటి ఈ బిడ్డలు, ఇదిగో నాయన, ఇప్పుడే కాదు, మీ రాకడ అంతం వరకు, మీతో కలిసేంతవరకు, మీలో చేరేంతవరకు మమ్మల్ని స్థిరపరిచి, బలపరిచి, మీ పునరుద్ధాన శక్తితో నింపి, మీకే మహిమ, ఘనత, ప్రభావములు చెల్లించుకోమని నజరేయుడు సజీవుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో అడిగి మిక్కిలిగా బ్రతిమలాడి వేడుకుంటున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. 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 ఆమేన్.